వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 27వ రోజు పారాయణం. ప్రభు చమత్కార కథలు. ప్రభు చరిత్ర చమత్కారాలతో నిండి ఉంది. ప్రభు చమత్కార కథలు ఇప్పటి వరకు జనుల స్మృతిలో ఉండి వృద్ధులు ఆ విషయాలను శ్రద్ధతో చెబుతూ ఉంటారు. వాటన్నింటినీ ఇక్కడ రాయడం సాధ్యం కాదు. కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనుభవంలోకి వచ్చినవి మరియు విన్నవి ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా వృద్ధులు చెప్పిన విషయాలు వివరంగా ఉండి అముద్రితంగా ఉండిపోయాయి. ఒక్కో కథ ప్రభు యొక్క సర్వసామర్థ్యత్వాన్ని నిరూపిస్తాయి. ప్రభు వంటి మహనీయుల చమత్కారాలు సహజంగా ఉంటాయి. సామాన్య జనులను చమత్కారంతో చకితులను చేయాలనే కారణంతో వారు కావాలని ఎప్పుడూ చమత్కారాలను ప్రదర్శించరు. వారు యోగ సామర్థ్యంతో అద్భుతాలు జరుగుతాయి. అంటే అవి ప్రభువు సహజమైన లీలలోని శాస్త్రాలు తెలిసిన వారు కూడా ఒప్పుకుంటారు. పడవను రక్షించడం. ఒకసారి ప్రభువు దర్బారులో గాదిపై కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా 2 చేతులు పైకి ఎత్తి కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జుబ్బా మాత్రమే ఉంది. ఏదో అజ్ఞాత వస్తువును చేతితో ఆధారం ఇవ్వటానికి అన్నట్లుగా కనిపించింది. ప్రభు ఇలా ఎందుకు చేస్తున్నారో అడిగే ధైర్యం ఎవరికీ కలగలేదు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కొంత సమయం తర్వాత ప్రభువు తన చేతులను క్రిందికి దించారు. అప్పుడు ప్రభు చేతిలో నుండి నీళ్లు రాసాగాయి. శరీరంపై ఉన్న జుబ్బా పూర్తిగా తడిసిపోయింది. జనులకు ఇలా ఎందుకు జరిగిందో, ప్రభు ఇంత చెమటతో ఎందుకు తడిసిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు శరీరంపై నుండి జుబ్బా తీసివేశారు. శిష్యులలో ఒకరు దానిని పిండగానే చాలా ఉప్పు నీరు వచ్చింది. కొద్దిమంది ఆ నీటిని రుచి చూశారు. వారు ప్రభువుతో, మహారాజా, నీరు సముద్రం నీటిలాగా ఉప్పగా ఉన్నాయన్నారు. సర్ కిషన్ సింగ్ ప్రసాద్ బహదూర్ తను రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాషా నాచావరం అనే ఒక ముసల్మాను సత్పురుషులు రాజా బహదూర్కి ఇలా చెప్పారు, నేను చూశాను, ప్రభు చేతులు పైకి ఎత్తారు, అంతేకాదు జుబ్బా పిండగానే నీరు ఉప్పగా సముద్రం నీటిలాగే అనిపించింది అని చెప్పడం వల్ల దానికి అధిక మహత్యం ఉంది. తరువాత ఆయన పెద్ద సత్పురుషుడయ్యారు. ప్రభు యొక్క యోగ సామర్థ్యం ఎంత విచిత్రమైనదో చూపడానికే పై విషయం అలీఫా అనే ముసల్మాను రాజా బహదూర్తో చెప్పింది పుస్తకంలో రాసి ఉంచారు. కానీ ప్రభువుకు ఏం జరిగిందో కారణం ఎవరికీ తెలియలేదు. ప్రతిసారిలాగే ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు. కొన్ని నెలల తరువాత ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారి ప్రభు దర్బార్కు వచ్చారు. పూర్వం చేసుకున్న మొక్కు తీర్చడానికి అతను తీసుకువచ్చిన డబ్బును ప్రభువు ముందు గుమ్మరించారు. అప్పుడు పైన జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. లక్షలలో వ్యాపారం చేసే ఒక వ్యాపారి తన పడవలో లక్షల రూపాయల సరుకు నింపుకొని పోరుబందరు నుండి ముంబై వస్తుండగా అకస్మాత్తుగా గాలివాన మొదలై పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ సంకట స్థితిలో తనకు ప్రమాదంతో పాటు నష్టం జరుగుతుందని భయపడి ఏం చేయాలో వ్యాపారికి తోచలేదు. పడవ మునిగిపోతే ప్రాణం పోయినట్లే. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. అందరూ దేవుళ్లను ప్రార్థించారు, కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంతలో ఒక గృహస్థు, హుమనాబాద్ మాణిక్ ప్రభువుకు మొక్కుకోండి, ప్రస్తుతం నడుస్తూ మాట్లాడే ప్రత్యక్ష దైవం, భక్తకార్య కల్పద్రుమ బిరుదును కలిగిన వారు మాత్రమే ఈ సంకట స్థితి నుండి కాపాడగలరన్నారు. అది విని విశ్వాసంతో ప్రభువును తలచుకొని మొక్కుకున్నారు. అలా తలవగానే ఇక్కడ ప్రభువుకు ఎవరో అర్చిస్తున్నట్లుగా అనిపించింది. అంతఃకరణ నుండి వచ్చిన తన భక్తుని పిలుపుకు ప్రభువు మనసు ద్రవించి కూర్చున్న దగ్గరే చేతులు పైకెత్తి పడవను మునగకుండా కాపాడారు. ప్రభువు ముందు రూపాయలు కట్టలుగా వేసి పూజ చేయడానికి ముందు జరిగింది వివరించి ప్రేమతో పూజ ఆరతి చేశారు. మీరు మొక్కుకున్న పూర్తి ధనం ఉందా అని ప్రభువు అడిగారు. వ్యాపారి గాభరా పడిపోయారు.
తక్కువ ఉన్నట్లు తెలుసుకుని ధనాన్ని భర్తీ చేసి సంతృప్తిగా ప్రభు పూజ చేశారు. లెక్క విషయంలో ప్రభువుకు ఎలా తెలిసిందో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. రామచంద్ర బువ షోలాపూర్కర్ రాసిన చరిత్రలో పడవ మునిగిపోతుంటే అతను గాబరా పడిపోయి పండరీపుర విఠోబా, తులజాపూర్ భవానీని తలుచుకుంటే ఒక ముసల్మాన్ వ్యక్తి ప్రభు పేరును సూచించారు. విఠోబా, అంబాబాయి మొదలైన రాతి దేవుళ్లను ప్రార్థించే కంటే నడిచే, మాట్లాడే ప్రత్యక్ష దైవాన్ని ప్రార్థిస్తే మంచిది అని ఆ వ్యక్తి సూచించారు. అప్పుడు నడుస్తూ మాట్లాడే దేవుడు ఎవరు అని అడగగానే ఆయన ప్రభువు పేరు సూచించారు. దీనివల్ల ఆ సమయంలో ముస్లిం సమాజంలో కూడా ప్రభు సామర్థ్యంపై దృఢ నమ్మకం ఉండేదని తెలుస్తుంది. దమ్మిడి చక్కెర. ప్రభువు భక్తుల కోరికలను తీర్చి భక్తులు మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం ఎదురు చూస్తారని అందరికీ తెలిసింది. ఆ కాలంలో కొందరు ప్రభువు వద్దకు వెళ్ళే భక్తులను అపహాస్యం చేసేవారు. అలా హుమనాబాదులో ఒక గృహస్థు ఉండేవారు. ఆయన స్వయంగా ఎప్పుడూ ప్రభు వద్దకు రాలేదు. కానీ ఎవరైనా ఇతరులు ప్రభు వద్దకు వెళ్తుంటే అపహాస్యం చేసేవారు. ఒకసారి ఆ గృహస్థు చెప్పులు పోయాయి. అవి కొత్తవి కావడం వల్ల ఆయనకు బాధ కలిగింది. అప్పుడు ఆయనకు జనం ఆపద సమయంలో ప్రభువును స్మరిస్తూ మొక్కుకుంటారని గుర్తుకు వచ్చింది. చెప్పులు నాకు ఇప్పటికిప్పుడే దొరికితే నేను ఒక దమ్మిడి చక్కెర సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. అనుకోకుండా అదే రోజు చెప్పులు దొరికాయి. తాను ప్రభువుకి ఒక దమ్మిడి చక్కెర మొక్కుకున్నందుకు అతనికి సిగ్గుగా అనిపించి 4 అణాలకు చక్కెర తీసుకుని ప్రభువు దర్శనానికి బయలుదేరాడు. ఎప్పటిలాగే ప్రభు దర్బార్లో రద్దీ ఉండెను. దాంట్లోంచి దారి చేసుకుని ప్రభు ముందుకు వెళ్ళి తన దగ్గర ఉన్న చక్కెర పొట్లం ప్రభు ముందు పెట్టి నమస్కారం చేయగానే ప్రభు తన శిష్యులలో ఒకరిని తక్కడ తీసుకురమ్మన్నారు. వారు తక్కడ తీసుకుని రాగానే ప్రభు గృహస్థుతో, మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది, అంత మాత్రమే తీసి నా పంచెలో వేయండి, మిగతాది నాకెందుకు అనగానే అతని శరీరం చల్లబడి అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువును క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, అరే బాబా, దేవుణ్ణి పరీక్షించొద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు. గృహస్థునికి ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా ఆయన ప్రభు ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇక ఎప్పుడూ ఇలాంటి అపరాధం చేయను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకు దయ కలిగి క్షమించారు. తరువాత ఆ గృహస్థు ప్రభువుకు ప్రియమైన భక్తుడు అయ్యాడు. బాబా కాట్కర్. ఇంతకు ముందు చెప్పినట్లుగానే మొక్కుకు సంబంధించిన ఘటన టోల్ అనే ఆయన చరిత్రలో ఇలా రాశారు. లాతూర్కు చెందిన బాబా కాట్కర్ అనే పేరుగల గృహస్థు ప్రతి సంవత్సరం కట్టెలు తీసుకుని వెంకటగిరి వెళ్ళేవారు. ఒకసారి ఆయన ప్రభు నగరికి దర్శనానికి వచ్చినప్పుడు ప్రభు వెంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చారు. బాబా సంతోషంతో ప్రభువుతో ఇలా అన్నారు, మహారాజ్, ఇక ముందు నేను వెంకటగిరి వెళ్ళే అవసరం లేదనిపిస్తుంది. కారణం, మీ దర్శనంతో నా కోర్కెలన్నీ తీరాయి. ప్రభు ఆయనను సముదాయించి, మీరు మీ తండ్రిలాగా నడుచుకోండి, అక్కడికి వెళ్తూ ఇక్కడికి క్రమం తప్పకుండా రండి. ప్రభు ఆజ్ఞానుసారం ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కు వచ్చేవారు. ఒకసారి మాణిక్ నగర్కు వస్తుండగా దారిలో నీరు త్రాగటానికి ఒక బావిలో దిగారు. నీరు త్రాగి తొందరగా పైకి వస్తుండగా తన నస్యం డబ్బాను బావి మెట్లపై పెట్టి మర్చిపోయారు. మాణిక్ నగర్ వచ్చిన తర్వాత చూస్తే కనిపించలేదు. వెతికారు, కానీ దొరకలేదు. చివరికి ఆయన ప్రభువుకు మొక్కుకున్నారు. డబ్బా దొరికితే షాహీ పైసా పంచదార ఇస్తానని మొక్కుకున్నారు. తర్వాత ప్రభు వద్దకు దర్శనానికి వెళ్ళగానే ప్రభు యొక్క సన్నిధిలో గాదిపై తన నస్యం డబ్బా కనిపించింది. డబ్బా కనిపించగానే షాహీ పైసా పంచదార గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించసాగింది. ఆయన అంతరంగాన్ని ప్రభు గుర్తించి, గిరిపైకి ఎక్కేటప్పుడు కాళ్ళు నొవ్వకూడదని జనం ఏమని మొక్కుకుంటారు అని అడిగాడు. అప్పుడు బాబా చేతులు జోడించి, కాళ్ళు నొప్పి కావద్దని గిరినాథునికి 1 పైసా మొక్కుకుంటామన్నారు. మరి మాకైతే షాహీ మాత్రమే, షాహీ పైసా పంచదార ఇచ్చి మీ డబ్బా మీరు తీసుకోండి అన్నారు. పాము కాటు. ప్రభు దర్బార్లో సహాయం కోసం వచ్చేవారు ఎల్లప్పుడూ ఉండేవారు. వారిలో డబ్బు అడిగేవారే చాలామంది ఉండేవారు. అడగటంలో జాతి భేదం ఉండేది కాదు. హిందూ, ముస్లిం, సిఖ్, లింగాయత్ ఇలా అన్ని మతాల వారు ప్రతిరోజు దర్శనానికి వచ్చేవారు. అలాగే ఒకరోజు ఒక బీద బ్రాహ్మణుడు తన తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ప్రభు దర్బార్కి వచ్చాడు.
తమ్ముని వివాహం కోసం 400 రూపాయలు అవసరమై ప్రభువును అడగడానికి వచ్చారు. ప్రభువు వారిని ఉండమని చెప్పారు. రోజు భండారఖానాలో భోజనం చేస్తూ చాలా రోజులు ఉండిపోయారు. తనలాగే 1000 మంది వస్తున్నారు, తమ కోరికలు తీర్చుకొని వెళ్తున్నారు. తనను ప్రభువు ఎందుకు కరుణించట్లేదో ఆయనకు అర్థం కాలేదు. కానీ ప్రభు వద్ద చేసుకున్న విన్నపం వ్యర్థం కాదనే నమ్మకంతో ఉన్నాడు. కానీ ఎలాగైనా తను వచ్చిన పని ముగించుకోవాలని అనుకుంటుండగా ఒకరోజు పాము తోకపై పొరపాటున కాలు పెట్టడం వల్ల అతని తమ్మునికి పాము కరిచింది. అది నాగుపాము కావడం వల్ల ఇన్ని ఉపచారాలు చేసినా అతనికి మృత్యువు తప్పలేదు. అందరూ అయ్యో పాపం అనసాగారు. అన్న ఏడవసాగాడు. ఎవరి వివాహం కోసమైతే ప్రభు దర్బార్లో ఇన్ని రోజులు పడి ఉన్నానో అతను చనిపోవడం వల్ల దుఃఖం ఆపుకోలేకపోయాడు. చివరికి సాయంత్రం ఈ విషయం ప్రభువుకు తెలియజేశారు. ప్రభు దయతో వివాహం కోసం ఇక్కడ ఉన్నారు, వివాహం కాకుండానే మరణించాడా అంటూ జరిగిన విషయం విని శిష్యులతో బ్రాహ్మణుని కరిచిన పామును పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించారు. ప్రభు యొక్క ఈ చమత్కారమైన ఆజ్ఞను విని జనులందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. చివరికి కాగడా పట్టుకునే దత్తునితో పామును పిలుచుకొని రమ్మని చెప్పారు. అతను భయపడుతూనే చేతిలో మండుతున్న కాగడా తీసుకుని సంగమం వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుని కరిచిన పామా, నిన్ను ప్రభు రమ్మన్నారు, తొందరగా రా అని గట్టిగా పిలవసాగాడు. అతని స్వరం వినగానే ఆ కాలనాగు అతని వైపు రాసాగింది. అది చూసి దత్తు భయంతో ప్రభు వద్దకు ప్రాణభయంతో పరిగెత్తుకు వచ్చాడు. ఆ సర్పం అతని వెనకాలే వచ్చింది. అతని వెనకాల పాము రావడం చూసి జనమంతా గాభరా పడిపోయారు. అది చూసి ప్రభు నవ్వుతూ ఇలా అన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయం తెలిసిన పండితులు కూడా భయపడటంలో అర్థం లేదు. అలా ఎందుకన్నారంటే ఆ సమయంలో అక్కడ పండితుల బృందం కూర్చుని వేదాంత చర్చలో ఉండిరి. అంతలోనే ఈ నాగుపాము విషయం వచ్చింది. ఆ సర్పం ప్రభు ముందుకు రాగానే ప్రభు తనపై ఉన్న వస్త్రాన్ని ఆ పాముపై వేయగానే ఆ సర్పం పడగ విప్పి ఉండిపోయింది. ప్రభు ఆ నాగుతో ఇలా అన్నారు, మా దగ్గరికి 1000 మంది వస్తారు, వారిని రక్షించడం వదిలి వారికి ముప్పు కలిగించడం మంచిది కాదు. మీరు ఇక ముందు ఎప్పుడూ ఇలా చేయవద్దు అన్నారు. ఆ సర్పం చూస్తుండగానే ప్రభు తన ముందు ఉన్న ఖర్జూర పండ్లలో నుండి ఒకటి తీసుకుని తన నోట్లో వేసుకొని తిరిగి నోట్లో నుండి తీసి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి దానిని అరగదీసి రసాన్ని తమ్ముడి నోట్లో పోయండి, అతను లేస్తాడు అని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పి ఆ సర్పాన్ని అక్కడి నుంచి వెళ్ళమన్నారు. ఇక్కడ అరగదీసిన ఆ ఖర్జూర పండు రసం చనిపోయిన తమ్ముని నోట్లో పోయగానే నిద్రలో నుండి లేచినట్లుగా ఆ బ్రాహ్మణ యువకుడు లేచి కూర్చున్నాడు. ఇది చూసి అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యచకితులై ప్రభు అద్భుత సామర్థ్యాన్ని ప్రశంసించసాగారు. వారిని మృత్యువు నుండి బయటకు తెచ్చిన తరువాత వారు అడిగినంత ధనం ఇచ్చి సంతోషపరిచారు. తన తమ్ముడికి మృత్యుగండం ఉందని ముందే తెలిసి ప్రభువు తన వద్దనే ఉండమన్నారని అన్నకు తరువాత అర్థమైంది. ఈ ఆపద నుండి సురక్షితంగా బయటపడ్డామని ప్రభువుకు ఆ బ్రాహ్మణుడు ఎన్ని ధన్యవాదాలు తెలియజేశారో పాఠకులే ఊహించాలి. టెహళదాస్ తల్లి. మారుతి గుడి వద్ద టెహళదాస్ అనే పేరుగల సాధువు తన తల్లితో ఒక గుడిసెలో ఉండేవారు. ఆమె వయస్సు 125 సంవత్సరాలు. ప్రభువు రోజులో ఏదో ఒక సమయంలో గంట కానీ 2 గంటలు కానీ ఆమె వద్ద మాట్లాడుతూ కూర్చునేవారు. తనతో మాట్లాడుతూ కూర్చుంటే ఇతరులెవ్వరినీ అక్కడ కూర్చొనిచ్చేవారు కాదు. గుడిసె బయట కాపలా కాసేవారు ఉండేవారు. టెహళదాస్ ఆ గుడిసె ముందు చెట్లు పెంచి రమణీయంగా తయారు చేశారు. అది చూసి ఇతర సాధువులు గుడిసెలు వేసుకుని చుట్టుప్రక్కల ఉండసాగారు. రోజు భండారుఖానా నుండి ఆ ముసలామెకు 3 రొట్టెలు తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు ప్రభు ఆ ముసలామె దగ్గర కూర్చున్నప్పుడు ఆ గుడిసె అకస్మాత్తుగా తగలబడింది. కొద్దిసేపట్లో ఇతర గుడిసెలకు మంటలు వ్యాపించి ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. గుడిసెకు నిప్పంటుకుందని ఆ గుడిసెలో ముసలామెతో పాటుగా ప్రభువు కూడా ఉన్నారని తెలిసి జనం హాహాకారాలు చేయసాగారు. బిందెలతో, హండాలతో, తాపేలాలతో బావిలో నుండి నీరు తెస్తూ మంటలపై పోయసాగారు. కొందరు ప్రభువు కోసం గుండె బాదుకుని ఎడవసాగారు. ఆ మంటల్లోని సిపాయి, పరదేశీ జనం ప్రభువును వెతకసాగారు. తాత్యా సాహెబ్ వారి కుటుంబంతో పాటు ఆ ప్రదేశమంతా రోదనలతో నిండిపోయింది. ఆ ముసలామె కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభు ఆ ముసలామెతో పాటు కాలిపోయారని ఊహించి ఏడవసాగారు.
అక్కడ వాతావరణం భయంకరంగా తయారైంది. ఒక్క వెంకమ్మ మాత్రం గాది వద్ద ప్రశాంతంగా కూర్చుండిపోయింది. ఆమె మనస్సులో ఏ రకమైన బాధ కనిపించలేదు. అంతలో ప్రభు ఆ ముసలామెను వీపుపై ఎక్కించుకుని గాది వద్దకు వచ్చారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభు జీవించే ఉన్నారని చూసిన వారి ఆనందం వర్ణించతరం కాదు. కానీ ప్రభు ఇంత అగ్నిలో ఎవరికీ కనిపించకుండా బయటకు ఎలా వచ్చారో ఎవరికీ తెలియలేదు. తరువాత కొన్ని రోజులకు ప్రభు ఆజ్ఞతో ఆమె ప్రభు సన్నిధిలో మరణించింది. అగ్నినారాయణుడు. ఇంతకు పూర్వ అధ్యాయంలో యజ్ఞానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. ఆ యజ్ఞానికని తీసుకువచ్చిన సామాగ్రి ఆ యజ్ఞంలోనే ఉపయోగించాలి, అందులో ఏమీ మిగల్చరాదు అని ప్రభు ఆజ్ఞాపించినా కూడా వంట సామాగ్రి గది చూసుకునేవారు తమ అలవాటు ప్రకారం నెయ్యి బిందెలు కొంత సామాగ్రి తీసి ఉంచారు. ఈ విషయం తాత్యా సాహెబ్ గారికి తెలుసు. ఒకరోజు తాత్యా సాహెబ్ ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా గోసాయి బైరాగుల సమూహం ప్రభు దర్బార్లో ప్రవేశించారు. వారికి వండుకోవడానికి సామాగ్రి అందజేయవలసిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. వంట సామాన్ల గదిలో నెయ్యి ఉందా అని ప్రభు ప్రశ్నించగానే లేదు అని తాత్యా సాహెబ్ గారు అన్నారు. వంట సామాగ్రి గదిలో ఉండే మనిషి కూడా లేదు అనగానే హుమనాబాద్ నుండి తీసుకొని రావలసిందిగా హుకుం జారీ చేశారు. ఇది జరిగి గంట తరువాత అదే గదిలో నిప్పంటుకుందనే సమాచారం అందింది. ఇది విని తాత్యా సాహెబ్ గారు లేచి తొందరగా వెళ్ళబోయారు. కానీ ప్రభు ఆయనను అక్కడే కూర్చోబెట్టుకున్నారు. తాత్యా, వంట సామాగ్రి గదిలో ఏ సామాను మిగలలేదు అన్నారు కదా, నిప్పంటుకుంటే ఏమవుతుంది? దానిని ఆర్పడానికి ఎందుకంత తొందర? యజ్ఞంలో అగ్నినారాయణుడు తృప్తి చెందలేదని అనిపిస్తుంది. అందుకని నెయ్యి మంచిగా వేసి ఆయనను తృప్తిపరచాలి. అందువల్ల దాంతోపాటు హుమనాబాద్ నుండి తెచ్చిన నెయ్యి కూడా వేసి అగ్నినారాయణుడిని శాంతపరచండి. గదిలో ఉంచిన మొత్తం నెయ్యి అగ్నినారాయణుడు మొదలే కొంత శాంతపరుచుకున్నాడు. గది చూసేవాడు కొంచెం సామాగ్రి ముందు తీసి పెట్టుకున్నాడు. అది మంచి ఉద్దేశమే. ఆ సామాగ్రి ఏదైనా మంచి కార్యానికి ఉపయోగించాలని తాత్యా సాహెబ్ అనుమతితో తీసి ఉంచారు. ప్రభు దృష్టి లౌకికంగా ఉండేది కాదు. రేపటి కోసం తీసి ఉంచాలని ఎప్పుడూ అనుకునేవారు కాదు. తీసి పెట్టుకొని పనిచేసే అలవాటు ప్రభువుకు ఉండేది కాదు. ప్రభు సమాధి అయి ఇప్పటికి 70 సంవత్సరాలు, అనగా మరాఠీ చరిత్ర మొదట రాసినప్పటికీ. అయినా సంస్థానంలో అదే ప్రకారం నడుస్తూ ఉంది. రేపటి గురించి ఆలోచన ఈరోజు చేయడంలో అర్థం లేదు. ఈ సత్యంపై సంస్థానం యొక్క మహత్తరమైన పనులు జరుగుతాయి. రేపటి గురించి చింత లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ప్రోగవుతూ వస్తోంది. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 27వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.